బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం, ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం, ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లోపలికి వెళ్లకుండానే, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ పోలింగ్ జరిగింది. ఎవరైనా బూత్ వైపుకు వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా, న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం, బెదిరించడం, భయపెట్టడం, ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, లాక్కుని వాళ్ళని పంపించేసేయడం. ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు. ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు, ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని ఉదాహరణలతో కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్. ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినావా, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది జగన్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పుడింగ్ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పంకు వచ్చి ఏమేమో చేశారు కదా. ఇప్పుడు పులిందుల ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన పంపించచ్చు కదా. రాజమల్లు రమేష్ యాదవ్ను పంపించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించి తర్వాత ఇక్కడ పులిందులు తెలుసుకోవాల్సింది. అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏందో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు, అతనే ప్రతీక అయినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం. ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగమ్మ జాతర అంట రఫా అని రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ 3.5 సంవత్సరం తన పార్టీని, తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రఫా అని ఎప్పుడో 3.5 సంవత్సరం 4 ఏళ్ళ గవర్నమెంట్ మారుతుందంట. అప్పుడంట గంగమ్మ జాతర అంట రఫా అంట. ఇప్పుడు ఈ పులివెందులో ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫా బ్యాచ్ నువ్వంతా ఏమైనారని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. ఏంది లేదు, జగన్ది ఉత్త డొల్లతనము, ఉత్తది ఊరికి మేకపోయేది గాంభీర్యము, తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫా అన్నాడు. కానీ ఇప్పుడు అదే రఫా ఉండి ఆ రఫా బ్యాచ్ ఏమైంది, పులివెందులో ఇంత మెజార్టీ లెట్ వస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ, చివరగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నాకు 4.5 లక్షల మెజార్టీ వచ్చింది. తర్వాత నువ్వు తలకిందులు తప్ప చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈ రోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే. ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని కూడా తర్వాత ఆయన మేము ప్రశ్నిస్తాము. థ్యాంక్ యూ.